నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ వార్డ్ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ప్రారంభించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలో నిలిచిపోవాలని 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, గ్రామాల్లో ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని సీఎం జగన్ అన్నారు. విశాఖలో కరోనాతో ఓ మహిళ మరణించిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 24వ తేదీన ఓ మహిళ కరోనాతో కేజీహెచ్లో చేరారు. ఈ తెల్లారుజామున 3 గంటలకి మహిళ చనిపోయిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా మహిళ చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. కళ్యాణకట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు కనీసం 20,000 వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఓటు కార్మికులకు 10,000 రూపాయల చొప్పున జీతం పెంచాలని ఆదేశించారు. వాహన బేరర్లు, ఉగ్రాణ కార్మికులకు స్కిల్డ్ లేబర్గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. చిన్న జీఆర్, పెద్ద జీఆర్ మఠాల నిర్వహణ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం అదనపుగా ఏటా ₹1 కోటి సహాయం చేయాలని నిర్ణయించారు. వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని తీర్మానించారు. ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తేదీన ఉద్యోగులకు ఇంటి స్థలాల పత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం మరో 350 ఎకరాల భూమి కొనివ్వాలని నిర్ణయించారు. మరో వారం 10 రోజుల్లో ఇంకో 1,500 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాలలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఘనంగా నిర్వహించారు. 1988-89 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులంతా విద్యాలయంలో ఏకమయ్యారు. తమ దగ్గర పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు ఒక్కొక్కరు మంచి స్థాయిలో నిలవడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ విద్యార్థులు దేశానికి భావితరాలకు మంచి సూచికలు ఇవ్వాలని అన్నారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో భీమవరంలోని గొల్లవాణి తిప్ప 29వ వార్డులో వంగవీటి మోహనరంగ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడు తిరుమలరావు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోహన్ రంగా నిత్యం బడుగు బలహీన వర్గాలు, దళితుల అభివృద్ధి కోసం పరితపించేవారని తెలిపారు. రంగాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన నాయకులు, రాధారంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. గేటు ముందు వేసిన ఇనుప కంచెను కార్మికులు తొలగించారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన కార్మికులు సీఎండీ డౌన్ డౌన్ అంటూ, జిందాల్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దౌర్జన్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఐఎన్టీయూసీ నేత నీరుకొండ రామచంద్రరావు మండిపడ్డారు. 3 ఏళ్లుగా యూనియన్ కార్మిక నాయకులు ధర్నాలు చేస్తున్న ప్లాంట్ని అమ్మాలని చూస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి, కాపునాడు నాయకులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. రంగా విగ్రహానికి మొండా సత్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం పనిచేస్తున్నామని రంగా మిత్రమండలి అభిమానులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చలి తీవ్రత పెరుగుతుంది. దీనికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేస్తుంది. ఉదయం 7:30 అవుతున్నా రోడ్ల మీదికి వాహనాలు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇది మంచా లేక వర్షమా అన్న రీతిలో వాతావరణం మారుతోంది. వాహనాలు తిరగకపోవడంతో, రవాణా సౌకర్యం లేకపోవడంతో పరిశ్రమలకు వెళ్లే మహిళలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ, జనసేనపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని ఆరోపించారు. గుంటూరులో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి నిరసన సెగతగిలింది. ఆటల పేరుతో నిరుద్యోగులతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని
చుట్టుగుంట సెంటర్లో తెలుగు యువత కార్యకర్తలు నిరసనకు దిగారు. సీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న తెలుగు యువత కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకి నిరసనకారులకి మధ్య తోపులాట జరిగింది. పలువురు నిరసనకారులని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలను కబ్జా చేసి ఆటలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఏలూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్లిన మహిళ మృతి చెందింది. ఏలూరుకు చెందిన అంజలి అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అంజలిని 5 రోజులుగా ఐసీయూలో వైద్యం చేసిన యాజమాన్యం 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. మరో 70,000 రూపాయలు కట్టమని ఆసుపత్రి సిబ్బంది కోరగా బంధువులు లేవని చెప్పారు. దీంతో అంజలి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్యం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశారని బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అంజలి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలోని జైభావి సెంటర్లో వంగవీటి మోహనరంగ 38వ వర్ధంతిని నిర్వహించారు. వంగవీటి విగ్రహానికి కాపు నేతలు, జనసేన, టీడీపీ, వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి మనం కేవలం 2 అడుగులు దూరంలోనే ఉన్నామన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు పాల్గొంటున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది వంగవీటి రంగా కార్యక్రమం అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకి, కాపులకి రాజ్యాధికారం రావాలని తప్పించిన వ్యక్తి మోహనరంగా అని నేతలు కొనియాడారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని గ్రావెల్ తవ్వకాలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర 2 రోజుల పాదయాత్ర ప్రారంభించారు. చెబ్రోలు మండలం శ్రీరంగాపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గ్రావెల్ మాఫియా ధనదాహానికి 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయి ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. 7 గ్రామాల పరిధిలోని క్వారీలను పరిశీలిస్తే పాదయాత్ర కొనసాగిందని, స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోని గ్రావెల్ తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయని ధూళిపాల విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే రవిచంద్రకు ఈ తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందని తెలిపారు. విశాఖపట్నం సింహాచలం వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని నిర్వహించారు. సింహాచలంలోని వంగవీటి విగ్రహానికి జనసేన పార్టీ భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని బాబయ్య స్వామి ఉర్సు ఉత్సవాలకు కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు హాజరయ్యారు. ఇందులో కొందరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్, బైక్ స్టంట్ విన్యాసాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ విన్యాసాలు చూసేందుకు స్థానికులు, వాహనదారులు బారులు తీరారు. రహదారులపై ఇలా స్టంట్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలోని వంగవీటి మోహనరంగ వర్ధంతి నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులోని అంగన్వాడీలు, పారిశుద్ధ కార్మికులు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ 15 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగుతుండగా నేటి నుంచి పారిశుద్ధ కార్మికులు కూడా నిరవధిక సమ్మెకు ప్రారంభించారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెకి తిరువూరు ఎంఆర్పీఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. విశాఖలో కాంట్రాక్ట్ వర్కర్స్ భారీ ర్యాలీ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిరాహార దీక్షకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఉపయోగకరమైన పథకాలను కేటాయించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం నెమ్మలూరులోని బెల్ కంపెనీని దగ్గుపాటి పురంధేశ్వరి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బెల్ కంపెనీని సందర్శించారు. కోవిడ్ కారణంగా నిర్మాణం ఆలస్యమైందని, వచ్చే సంవత్సరం దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను తీసుకొచ్చిందని చెప్పారు. గుంటూరులోని నెహ్రూ నగర్లోని వంగవీటి మోహనరంగ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. టీడీపీ గుంటూరు అధ్యక్షుడు డేగల ప్రభాకర్ దివంగత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల అభ్యున్నతికై నిరంతరం శ్రమించిన వ్యక్తి రంగా అని డేగల ప్రభాకర్ గుర్తు చేశారు. రంగా జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట వైసీపీలో వర్గపోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ తగిలింది. సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య వర్గం విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అలాగే ఎమ్మెల్యే సంజీవయ్య వ్యతిరేక వర్గం సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. నూజివీడులోని వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నూజివీడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బర్మ ఫణిబాబు నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ ఆశయాలు, ఆలోచనలు నేటి యువతకి ఆదర్శమని బర్మ ఫణిబాబు తెలిపారు. ఇక కులాలు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా రంగా చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు.
గతేడాదితో పోలిస్తే 2023లో బాపట్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. హత్య కేసులు 23%, దొంగతనం 70% మేర తగ్గాయని చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో వారిపై వార్షిక నేరాలపై వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. రాత్రి సమయాల్లో పోలీసు సిబ్బంది లేక పెంచడం, పాత నేరస్తులపై నిఘా పెంచడం వల్ల నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ఈ ఏడాదిలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘాను పెట్టామని చెప్పారు. కోర్టు కేసులు సమీక్షించి నిందితులను శిక్షలు పడేలా చేశామని వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ క్యాలెండర్ను ఎస్పీ జిందాల్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగాం పట్టణంలోని మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు కలిసి సమ్మెకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ పర్మినెంట్ చేసేందుకు పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి మద్దతు తెలిపారు.